మనం మన బాడీలో జుట్టుకిస్తున్న ఇంపార్టెన్స్ మరి ఏ ఇతర పార్ట్స్ కి ఇవ్వకపోవచ్చు. 4 వెంట్రుకలు ఊడిపోతే టెన్షన్ పడిపోతాం. కొంచెం జుట్టు తెల్లబడిపోతే రంగులు వేసేస్తాం. ఆ జుట్టును కాపాడుకోవడానికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షాంపూల్ని, ఆయిల్ ని ఉపయోగిస్తాం. అయినా సరే జుట్టు ఊడిపోతే ఎన్నో వేలు ఖర్చు పెట్టి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకుంటాం. దీనిని బట్టి మనం జుట్టుకి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో అర్థం చేసుకోవచ్చు. సో అలాంటి జుట్టు గురించి, అసలు హెయిర్ ఎలా పెరుగుతుంది, ఎందుకు ఊడిపోతుంది, కొంతమందికి బట్టతల ఎందుకు వస్తుంది, వైట్ హెయిర్ రావడానికి కారణాలు ఏమిటి, డాండ్రఫ్ ఎందుకు వస్తుంది, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ని ఎలా చేస్తారు, జుట్టు ఊడిపోకుండా ఎలా కాపాడుకోవాలి, ఇలా జుట్టు గురించి పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. జనరల్ గా ఒక వ్యక్తి తల మీద 1,00,000 నుండి 1,50,000 వెంట్రుకలు ఉంటాయి. అయితే వీటిలో రోజుకి సుమారుగా 50 నుండి 100 వెంట్రుకలు ఊడిపోతూ ఉంటాయి. ఇది యాక్చువల్లీ అందరిలోనూ జరిగే ఒక ప్రక్రియ. ఎందుకంటే ఇలా ఊడిపోయిన వెంట్రుకల స్థానంలో మళ్ళీ కొత్త వెంట్రుకలు వస్తాయి. కొంతకాలానికి అవి ఊడిపోతాయి, మళ్ళీ కొత్తవి వస్తాయి. ఇదంతా ఒక సైకిల్. మన వెంట్రుకలు దాదాపు 70-90% వరకు కెరాటిన్ అనే ప్రోటీన్ తో తయారై ఉంటాయి. మిగిలిన కొద్ది భాగం వాటర్, లిక్విడ్స్, పిగ్మెంట్స్ అంటే కలర్ ని కలిగి ఉంటాయి. వెంట్రుకలు మనకు కనిపించే స్కిన్ పై భాగంలో ఉండే భాగాన్ని షాఫ్ట్ అని అంటారు. స్కిన్ గ్రోత్ అనేది మన స్కిన్ కింద డెర్మిస్ లేయర్ లో ఉండే హెయిర్ ఫాలికల్స్ అనబడే ట్యూబ్ వంటి నిర్మాణంలో మొదలవుతుంది. ప్రతి ఫాలికల్స్ కింద హెయిర్ బల్బ్ ఉంటుంది. దీనిలో ప్రోటీన్ తో పాటు తయారయ్యే హెయిర్ గ్రోత్ సెల్స్ ఉంటాయి. ఈ హెయిర్ బల్బ్ అనేది స్కిన్ లోని బ్లడ్ సెల్స్ తో కనెక్ట్ అయి ఉంటుంది. వెంట్రుకలకు కావలసిన పోషకాలన్నీ కూడా ఈ రక్త కణాల ద్వారా వెంట్రుకలకు అందుతాయి. కేవలం ఈ హెయిర్ ఫాలికల్స్ లోపల మాత్రమే హెయిర్ యొక్క లివింగ్ పోర్షన్, దట్ మీన్స్ జీవం ఉన్న భాగం ఉంటుంది. ఇక్కడ ఉండే హెయిర్ సెల్స్ అనేవి కొంతకాలానికి చనిపోయి పైకి జరుగుతూ ఉంటాయి. వాటి ప్లేస్ లో కొత్త కణాలు పుడతాయి. సో మనకు బయటికి కనిపించే వెంట్రుకల భాగంలో ఉండేవి అంతా కూడా డెడ్ సెల్స్, అంటే చనిపోయిన కణాలే. కాబట్టి మనం హెయిర్ కట్ చేసినా సరే మనకు నొప్పి కలగదు. ఇప్పుడు హెయిర్ ఎలా పెరుగుతుంది, ఎన్ని స్టేజెస్ లో పెరుగుతుంది ఇప్పుడు చూద్దాం. మెయిన్లీ మన హెయిర్ గ్రోత్ 3 స్టేజెస్ లో ఉంటుంది. మొదటిది అనర్జెన్. దీనినే గ్రోత్ ఆర్ యాక్టివ్ ఫేస్ అని అంటారు. ఈ స్టేజ్ లో రూట్ భాగంలో హెయిర్ సెల్స్ వేగంగా డివైడ్ అవుతూ కొత్త హెయిర్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ టైంలో వెంట్రుకలు నెలకి 1 సెంటీమీటర్ చొప్పున పెరుగుతూ ఉంటాయి. మన జీన్స్ ని బట్టి ఈ స్టేజ్ 2 నుండి 6 సంవత్సరాల వరకు ఉంటుంది. ఆ తర్వాత క్యాటజెన్ అనే నెక్స్ట్ స్టేజ్ లోకి వెళ్తుంది. ఈ స్టేజ్ లో హెయిర్ ఫాలికల్స్ కి బ్లడ్ సప్లై ఆగిపోతుంది. ఈ స్టేజ్ అప్రాక్సిమేట్లీ 2 నుండి 3 వారాల వరకు ఉంటుంది. నెక్స్ట్ టెలోజెన్ అనే థర్డ్ స్టేజ్ లోకి వెళ్తుంది. దీనినే రెస్టింగ్ ఫేస్ అని కూడా అంటారు. ఈ స్టేజ్ లో హెయిర్ ఫాలికల్స్ లో ఉంటుంది కానీ యాక్టివ్ గా పెరగదు. ఈ స్టేజ్ సుమారుగా 3 నెలల వరకు ఉంటుంది. మనకు ఉన్న జుట్టులో దాదాపు 10-15% వరకు ఉన్న హెయిర్ ఈ టెలోజెన్ స్టేజ్ లో ఉంటుంది. ఈ స్టేజ్ లో దాదాపు రోజుకి 50 నుండి 100 వెంట్రుకలు ఊడిపోతూ ఉంటాయి. కానీ మళ్ళీ అదే హెయిర్ ఫాలికల్స్ నుండి కొత్త హెయిర్ వస్తుంది. అలా ఒకసారి ఊడిపోయిన తర్వాత మళ్ళీ గ్రోత్ మొదలవుతుంది. కానీ కొంతమందిలో ఈ సైకిల్ మళ్ళీ స్టార్ట్ అవ్వదు. వాళ్ళలో ఇది టెలోజెన్ స్టేజ్ లో ఆగిపోతుంది. అదే బట్టతలకి కారణం అవుతుంది. అసలు బట్టతల ఎందుకు వస్తుందో చూద్దాం. మెయిన్లీ బట్టతల రావడానికి మగవాళ్ళలో ఎక్కువగా ఉండే ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ కారణం అని ఒక స్టడీలో తేలింది. ఈ టెస్టోస్టెరాన్ అనేది డిహెచ్డి అంటే డైహైడ్రో టెస్టోస్టెరాన్ గా కన్వర్ట్ అవుతుంది. కొంతమందిలో ఈ హెయిర్ ఫాలికల్స్ ఈ డిహెచ్డి కి సెన్సిటివ్ గా ఉండి సింక్ అయిపోతాయి. అప్పుడు హెయిర్ సన్నగా అయిపోయి కొన్ని రోజులలో ఊడిపోతుంది. 50 సంవత్సరాలు వచ్చేసరికి దాదాపు 85% మందిలో జుట్టు పలచబడడం లేదా బట్టతల రావడం జరుగుతుంది. బట్టతల అంటే సడన్ గా రావడం కాదు, గ్రాడ్యువల్ గా వస్తుంది. ఫస్ట్ ముందు భాగంలో పక్కన 2 వైపుల నుండి ఊడడం మొదలవుతుంది. తర్వాత నడినెత్తి మీద క్రోన్ భాగంలో రౌండ్ షేప్ లో పలచబడుతుంది. కొంతకాలానికి పై భాగం ముందు భాగంలో మొత్తం ఊడిపోయి చివరికి పై భాగంలో వెనుక భాగంలో మాత్రమే జుట్టు మిగులుతుంది. ఎందుకంటే ముందు భాగంలో మరియు నడినెత్తి భాగంలో ఉండే హెయిర్ ఫాలికల్స్ కి ఈ డిహెచ్డి ని రిసీవ్ చేసుకునే రిసెప్టార్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ భాగంలో హెయిర్ ఫాలికల్స్ స్విచ్ ఆఫ్ అయిపోయి అక్కడ జుట్టు పెరగదు. అయితే బట్టతల రావడానికి కేవలం జీన్స్ మాత్రమే కాదు, స్ట్రెస్ కూడా ఒక కారణం. ఎక్కువగా స్ట్రెస్ కి గురి కావడం వలన హెయిర్ ఫాలికల్స్ తో త్వరగా రెస్టింగ్ ఫేజ్ లోకి వెళ్లిపోయే సిగ్నల్స్ అందుతాయి. సో త్వరగా ఈ జుట్టు ఊడిపోతుంది. అలాగే పొల్యూషన్, బాడీకి సరిపడా పోషకాలు అందకపోవడంతో జుట్టు ఊడిపోవడానికి కారణం. అయితే శాస్త్రవేత్తలు కూడా ఈ బట్టతలను నివారించడానికి హెయిర్ ఫాలికల్స్ రెస్టింగ్ ఫేజ్ తగ్గించి మళ్ళీ ఎనర్జెన్ స్టేజ్ లోకి పంపించే మెడిసిన్స్ ని, టెస్టోస్టెరాన్ ని డిహెచ్డి గా కన్వర్ట్ అవ్వకుండా బ్లాక్ చేసే మెడిసిన్స్ ని డెవలప్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నెక్స్ట్ వన్, జుట్టు తెలుపు రంగులోకి ఎందుకు మారుతుందో చూద్దాం. మన హెయిర్ ఫాలికల్స్ లోపల మెలనోసైట్స్ అనే సెల్స్ ఉంటాయి. ఈ మెలనైన్ సబ్స్టైన్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. వెంట్రుకలలో ఈ మెలనైన్ ఎంత ఎక్కువగా ఉంటే మన హెయిర్ అంత నల్లగా ఉంటుంది. అదే ఒకవేళ ఈ మెలనైన్ తక్కువగా ఉంటే గ్రే కలర్ లోకి మారుతుంది.
ఆగిపోతుంది. అసలు మెలనైన్ ప్రొడక్షన్ ఆగిపోతే అప్పుడు జుట్టు తెలుపు రంగులోకి మారుతుంది. ఈ మెలనైన్ ప్రొడక్షన్ అనేది మన ఏజ్, జీన్స్ అండ్ హెల్త్ కండిషన్ బట్టి ఉంటుంది. ఏజ్ ని బట్టి చూసుకుంటే ఏజ్ పెరిగే కొద్దీ ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ముఖ్యంగా 30 సంవత్సరాలు దాటిన తర్వాత అక్కడక్కడ తెల్ల వెంట్రుకలు రావడం, జుట్టు గ్రే కలర్ లోకి మారడం జరుగుతుంది. అయితే ఒకవేళ ఏజ్ పెరగడం వల్ల తెల్ల వెంట్రుకలు వస్తే వాటిని మళ్ళీ నల్లగా మార్చడం కష్టం. నెక్స్ట్ జీన్స్. కొంతమందికి చిన్న వయసులోనే తెల్ల వెంట్రుకలు వస్తాయి. మరి కొంతమందికి 50-60 సంవత్సరాలు వచ్చినా సరే తెల్ల జుట్టు రాదు. దానికి కారణం జీన్స్. అంటే పేరెంట్స్ కి త్వరగా వైట్ హెయిర్ వస్తే వాళ్ళ పిల్లలలో కూడా త్వరగా చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడం జరుగుతుంది. ఇలా వంశపారంగా వచ్చే తెల్ల జుట్టును కూడా మళ్ళీ నల్లగా మారేలా చేయడం కష్టం. చివరిగా హెల్త్ కండిషన్ వలన తెల్లబడితే, అంటే కొంతమందికి పోషకాల వలన, అలాగే కొన్ని హెల్త్ కండిషన్ వలన త్వరగా హెయిర్ తెల్లబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ బాడీలో వైటమిన్ B12 ఐరన్ లోపం ఉంటే జుట్టు తెల్లబడే అవకాశం ఉంది. అటువంటప్పుడు పోషకారం ద్వారా ఈ లోపాన్ని అధిగమిస్తే మెలనైన్ ప్రొడక్షన్ పెరిగి జుట్టు నల్లబడడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ థైరాయిడ్ సమస్య ఉన్న, స్ట్రెస్ ఎక్కువగా ఉండే వారిలో, స్మోకింగ్ చేసే వారిలో కూడా ఈ జుట్టు తెల్లబడే అవకాశం ఉంది. వాటి నుండి జాగ్రత్తలు తీసుకుంటే తెల్ల జుట్టు త్వరగా రాకుండా కాపాడుకోవచ్చు. అలాగే చాలా మంది బాధపడే మరొక సమస్య ఏమిటంటే డాండ్రఫ్, చుండ్రు. తల మీద డెడ్ స్కిన్ సెల్స్ తెల్లని పొరలు పొరల్లాగా ఉండిపోతూ ఉంటుంది. ఇది అంటువ్యాధి లాంటిది కాదు, అలాగే ప్రమాదకరమైనది కాదు. కాకపోతే నలుగురిలోకి వెళ్లాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎక్కువగా దురద వస్తుంది. అయితే అసలు ఈ డాండ్రఫ్ ఎందుకు వస్తుంది? మన చర్మం మీద, ముఖ్యంగా తల మీద ఉండే చర్మం మీద మెలసిజియా గ్లోబాసా అనే ఫంగస్ ఉంటుంది. ఇది మన స్కిన్ నుండి ప్రొడ్యూస్ అయ్యే సీబమ్ అనే ఆయిల్ ని ఆహారంగా తీసుకొని మోలిక్ అనే యాసిడ్ ని రిలీజ్ చేస్తుంది. కొంతమంది స్కిన్ ఈ యాసిడ్ కి సెన్సిటివ్ గా ఉంటుంది. స్కిన్ మీద ఉండే పై లేయర్ నుండి లోపలికి చొచ్చుకుపోతుంది. దాంతో ఆ ప్రాంతంలో ఇరిటేషన్, చిన్న చిన్నగా వాపు కలుగుతుంది. ఇలా ఇన్ఫ్లమేషన్ కలిగిన ఆ ప్రాంతాన్ని హీల్ చేయడానికి ఎఫెక్ట్ అయిన ప్రాంతంలోని స్కిన్ సెల్స్ చాలా వేగంగా పుడుతూ పాతవి బయటకు వచ్చేస్తూ ఉంటాయి. దాదాపు స్కిన్ సెల్స్ పుట్టి మెచ్యూర్ అయ్యి చనిపై పైకి రావడానికి 1 నెల టైం పట్టాల్సింది కేవలం 7 రోజుల్లోనే పైకి వచ్చేస్తాయి. అంటే ఈ ప్రాసెస్ చాలా ఫాస్ట్ గా ఉంటుంది. నార్మల్ గా ఒక్కొక్క డెడ్ స్కిన్ సెల్ బయటకు రావాల్సింది కాస్త సుమారుగా 3 నుండి 400 స్కిన్ సెల్స్ కలిసి ఊడిపోతూ ఉంటాయి. అదే మనకు తెల్లని పొరలాగా రాలిపోతూ కనిపిస్తాయి. మరి దీనిని ఎలా ట్రీట్ చేయాలంటే, తల మీద ఉండే ఆయిల్ సబ్స్టెన్సెస్ పెరిగిపోకుండా ఉండడం కోసం కనీసం వారానికి 2 సార్లు తలస్నానం చేయాలి. తలస్నానం చేసేటప్పుడు యాంటీ డాండ్రఫ్ షాంపూని యూజ్ చేయాలి. వీటిలో యాంటీ ఫంగల్ కెమికల్ ని ఉపయోగిస్తారు. ఇవి మెలసిజియా వంటి ఫంగస్ ని పెరగకుండా కంట్రోల్ చేస్తుంది. తలస్నానం కూడా ఏదో పైపైన కాకుండా షాంపూ వెంట్రుకల కుదుల వరకు వెళ్లేలా చేసి కనీసం 3 నుండి 4 నిమిషాల పాటు ఉంచుకోవాలి. అప్పుడే షాంపూలోని కెమికల్ ఫంగస్ మీద పనిచేస్తుంది. అయినా సరే డాండ్రఫ్ తగ్గకపోతే డాక్టర్ ని కలవడం మంచిది. నెక్స్ట్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి చూద్దాం. జుట్టు బాగా ఊడిపోతున్న వాళ్ళు రకరకాల ఆయిల్స్ ని, మెడిసిన్స్ ని ట్రై చేస్తారు. అయినా సరే ఫలితం లేకపోతే ఫైనల్ గా హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రై చేస్తారు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది మన బాడీలో ఒక భాగం నుండి వెంట్రుకలను హెయిర్ ఫాలికల్స్ తో సహా తీసి వాటిని తలపైన, జుట్టు ఊడిపోయిన భాగంలో ట్రాన్స్ప్లాంట్ చేస్తారు. జనరల్ గా మన తల పక్కన వెనకాల ఉండే హెయిర్ అనేది అంత ఈజీగా ఊడదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఉండే హెయిర్ DHT హార్మోన్ కి రెసిస్టెంట్ గా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో ఉండే హెయిర్ తీసి ఊడిపోయిన ప్రాంతంలో ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారు. ఇంతకు ముందు హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ని FUT, ఫాలిక్యులర్ యూనిట్ ట్రాన్స్ప్లాంటేషన్ అనే పద్ధతిలో చేసేవారు. దీనిలో భాగంగా వెనుక భాగంలో ఫుల్ గా హెయిర్ ఉన్న ప్రాంతంలో చర్మంతో సహా కొంత భాగాన్ని తీసి తర్వాత ఆ ప్రాంతాన్ని స్టిచ్చింగ్ తో మూసేసేవారు. ఇప్పుడు తొలగించిన చర్మాన్ని మైక్రోస్కోప్ లో చూస్తూ ఒక్కొక్క హెయిర్ ని తీసి జుట్టు ఊడిపోయిన భాగంలో ప్లేస్ చేస్తారు. అయితే దీనిలో ఉన్న ఇబ్బంది ఏమిటంటే వెనుక చర్మం తీసిన భాగంలో ఒక గీత కనపడుతూ ఉంటుంది. కానీ ఈ మధ్య కాలంలో FUE, ఫాలికల్ యూనిట్ ఎక్స్ట్రాక్షన్ అనే మెథడ్ వచ్చింది. దీనిలో భాగంగా చర్మం మొత్తాన్ని తీసివేయకుండా స్కిన్ లోపలికి డ్రిల్ చేసి ఒక్కొక్క హెయిర్ ఫాలికల్ ని రిమూవ్ చేసి జుట్టు లేని ప్లేస్ లో ఇన్సల్ట్ చేస్తారు. అయితే ఎక్కడి నుండి అయితే హెయిర్ ని తీసారో ఆ భాగంలో 1 మిల్లీమీటర్ సైజులో చుక్కల్లాగా మచ్చలు ఏర్పడతాయి. కానీ చుట్టుప్రక్కల జుట్టు కారణంగా ఆ మచ్చలు కనపడవు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఆ హెయిర్ పెరిగి నార్మల్ గా కనిపించడానికి సుమారుగా 4 నుండి 6 నెలలు టైం పడుతుంది. హెయిర్ అనేది మనం అందంగా కనబడడం కోసం మాత్రమే కాదు, మన ఆరోగ్యం ఎలా ఉంది అని కూడా జుట్టు చెప్పేస్తుంది. మన జుట్టు ఊడిపోకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఈ వీడియో అందరికి ఉపయోగపడుతుంది కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.